ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని 2 ఏళ్ల క్రితమే తనకు తెలుసంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ ఫిబ్రవరి 26న పర్యటించిన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ఆధారంగా జాతీయ మీడియా కథనాలు రాసింది. వీటిని పాకిస్తాన్ పత్రిక డాన్ కూడా కోట్ చేస్తూ కథనాలను తన వెబ్సైట్లో పెట్టింది. ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని 2 ఏళ్ల క్రితం బీజేపీ నేతలు చెప్పారంటూ అందులో ఉంది. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఓసారి చూద్దాం. ప్రతిసారి పొద్దున కూడా చెప్పా, దేశభక్తి, దేశ సమగ్రత ఒక్క భారతీయ జనతా పార్టీ హక్కు కాదు, మా అందరిది, మన అందరిది. కేవలం దేశభక్తి అనేది ఒక భారతీయ జనతా పార్టీకి చెందింది. భారత మాత్రం ఒకళ్ళే ప్రేమిస్తారు అనే కంటే కూడా మేమందరం ఈ దేశాన్ని మీరెంత ప్రేమిస్తారో దానికి 10 ఎక్కువే ప్రేమిస్తాం, కానీ తక్కువ ప్రేమించిన దేశాన్ని. ఈ రోజున సరిహద్దులో యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధానికి తీశారు. నాకు ముందే చెప్పారు, చాలా సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం చెప్పారు, ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున నేను మన ఆదోనీకి వెళ్ళినప్పుడు, మస్జిద్కి పోయినప్పుడు అక్కడ ముస్లిం ప్రజలకు కూడా ఒకటే చెప్పాను, ఎవరూ కూడా ఇక్కడ దేశభక్తి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో హిందువులు ఎంత సమానమైన హక్కు ఉందో ముస్లింలు కూడా అంత సమానమైన హక్కు ఉంది. ఈ భారతదేశం అన్ని సంస్కృతుల్ని, అన్ని మత ధర్మాలని కాపాడే చాలా బలమైన సమాజం. పాకిస్తాన్లోనున్న హిందువులకి ఎంత స్థానం ఇస్తారో నాకు తెలియదు, కానీ భారతదేశం ముస్లింలు గుండెల్లో పెట్టుకుంటే ఒక అజరుద్దీన్ క్యాప్టెన్ చేశారు, ఒక అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేశారు. అంత గొప్ప ధార్మిక దేశం. అలాంటి ధార్మిక దేశంలో ముస్లింలు దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలన్న వాదనని నేను చాలా బలంగా ఖండిస్తాను. యుద్ధం వస్తుందని బీజేపీ నేతలు తనకు 2 ఏళ్ల క్రితమే చెప్పారంటూ పవన్ పేరిట ప్రచురితమైన కథనాలను ఖండించారు జనసేనాని. దేశ ఆర్థిక పరిస్థితులు, నిఘా వర్గాల హెచ్చరికల ఆధారంగా కొందరు మేధావులు 2 ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని తనతో ప్రస్తావించిన విషయాన్నే చెప్పానన్నారు. తనకు పాకిస్తాన్ వాళ్ళెవ్వరూ యుద్ధం గురించి చెప్పలేదన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. దుర్గానాయుడు. లక్ష్మి, కర్నూలు జిల్లా ఆదోని బహిరంగ సభలో పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ గా మారాయని చెప్పొచ్చు. పవన్ ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికలకు 2 నెలల ముందు యుద్ధం వస్తుంది, ఈ విషయం నాకు గతంలోనే, అంటే 2 సంవత్సరాల క్రితమే బీజేపీ నేతలు కొంతమంది నా దగ్గర ప్రస్తావించారని ఒక విషయాన్ని ఆయన పవన్ కళ్యాణ్ ఆదోని సభలో చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని అటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. వాళ్ళ వెబ్సైట్ లో కూడా ఇదే విషయాన్ని ప్రచురిస్తూ కూడా హెడ్లైన్స్ పెట్టి వాళ్ళు ట్రోల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎవరూ కూడా నాతో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు గత 2 ఏళ్ల క్రితం యుద్ధం వస్తుంది, ఎలక్షన్ల ముందు 2 నెలల ముందు యుద్ధ వాతావరణం తీసుకొస్తారనే ఒక అంశాన్ని బీజేపీ నేతలు కొంతవరకు ప్రస్తావించారు. దీంతో పాటు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా నీతో గతంలో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారని పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆదోని సభలో ముఖ్యంగా ముస్లింలకు సంబంధించి ఆయన ప్రస్తావిస్తూ, కర్నూలు జిల్లాలో ముస్లింల వద్ద ఉన్నటువంటి ఒక సమావేశంలో ఆయన ప్రస్తావిస్తూ కూడా ఏదైతే భారతదేశంలో ముస్లింలకు సమాన హక్కులు కల్పిస్తుంది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులకు కూడా అదే విధమైనటువంటి హక్కులు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఈ భారతదేశం అనేది హిందువులకి, ముస్లింలకి అదేవిధంగా ఇద్దరు కలిసిమెలిసి ఉండే ఒక మహోత్తరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. కాబట్టి పాకిస్తాన్ లో అలాంటి పరిస్థితి లేదనేది కూడా ఆయన
ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా ఏదైతే యుద్ధం వస్తుంది, 2 నెలల క్రితమే ఈ యుద్ధ వాతావరణం తీసుకొస్తారు, ముఖ్యంగా పాలిటీషియన్స్ అనే చేసినటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలైతే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ వ్యాఖ్యలు చాలా చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ వెబ్సైట్లు, ఏదైతే నేషనల్ వెబ్సైట్స్ ఉంటాయో పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి వెబ్సైట్స్ ఈ విషయాల్ని ప్రస్తావించడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయితే మారిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారనే దానిపైన కూడా అక్కడ వివిధ కథనాలు కూడా ప్రచురించిన పరిస్థితి అయితే మనం ఇప్పుడు 10 టీవీ స్క్రీన్ పైన కూడా అలాంటి ప్రచురణ చేసినటువంటి ఆ స్క్రీన్స్ కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా నాతో ఎవరు కూడా పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు ప్రస్తావించలేదు, అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా ఎవరు కూడా సంప్రదించలేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, అదే విధంగా రాజకీయ విశ్లేషకులు మాత్రమే గతంలో 2 ఏళ్ల క్రితమే నాకు ఈ విషయాన్ని చెప్పారనేది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఈ విషయాలని కూడా ఒక హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ కి యుద్ధం వస్తుంది, రేపు మాపో యుద్ధం కూడా మొదలవుతుంది. ఇప్పటికే ఒక కమాండర్ కూడా విడుదల చేస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి హార్ట్ బర్నింగ్ ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా మారాయని చెప్పొచ్చు. అయితే పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పక్క బీజేపీ అంటే టీడీపీ కూడా మొన్నటి నుంచి కూడా ఇది రాజకీయ కోణంలోనే ఇలాంటి వాతావరణం తీసుకొస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రస్తావించారు. అటు మమతా బెనర్జీ లాంటి ఒక ముఖ్యమంత్రి కూడా ఇదే విషయం కూడా ప్రస్తావించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పట్ల రాజకీయం కోణంగా ఆలోచిస్తూ కూడా రాజకీయ విశ్లేషకులు కూడా కొన్ని విశ్లేషణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కీలకంగా మారాయని చెప్పొచ్చు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ దుర్గా నాయుడు.